ముఖ్యంగా నవీన్ యాదవ్ గారి పేరు మీద చెప్పాలంటే అండి 4 ఓవర్లు పడ్డాయండి వారి జాతక బలంలో. 4 ఓవర్లు పడ్డాయండి వారి జాతకంలో. చూడాలంటే మాత్రం నలుగురు పేర్లు తీస్తే ఒకరి పేరు వెళ్ళిందండి నవీన్ యాదవ్ గారి జాతక బలంలో. వారి కుటుంబ యోగ బలంలో చూడాలంటే రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబమే, అలాగే యువకుల సహకారం ఉన్న పార్టీని అది. అని మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి ఎన్ని పార్టీలు మారినా మాత్రం చాలా వరకు అయితే పేదలకు బీదలకు సహకారం చేసిండు. అలాగే మాత్రం మంచి యోగ బలం చేసిండు. కానీ ఉత్సాహవంతుడు. అలాగే మాత్రం నలుగురు సహకారం చేసేవాడు. పేదలైనా సరే మధ్యతరగతి వారైనా సరే ఒక దారి చూపించినవాడు. కానీ మాత్రం ఒక దారి చూపించిన వ్యక్తి. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం 1-2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా మాత్రం ఇంకా వారికి నమ్మి కాంగ్రెస్ పార్టీ అతనికి టికెట్ ఇచ్చిందంటే మాత్రం అతని సామర్థ్యం తెలిసి ఇచ్చింది. ఖచ్చితంగా ఇతనితో మంచి జరిగే అవకాశం ఉందని. కానీ ఇతను మాత్రం నాయకత్వ లక్షణాలు అయితే ఉన్నాయి. కానీ జాతక బలం ప్రకారం చూడాలంటే మాత్రం కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి. సొంత కుంపట్లోనే ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి. ఎందుకున్నదండి అంటే అండి ఇప్పుడు మాత్రం మన ఈ కాంగ్రెస్ పార్టీలో చూడాలంటే మాత్రం బయట చాలా వాగ్దానాలు ఇచ్చిండ్రు. ఫలానా పనులు చేస్తారని. కొన్ని పనులు చేస్తారు, కొన్ని ఆగిపోతున్నాయండి. చాలా వరకు మాత్రం సగటు ప్రజలకు, పేద ప్రజలకు, రెండవది మాత్రం మధ్యతరగతి ప్రజలకు ఒక సైడ్ ఇచ్చినట్టే ఒక సైడు నష్టపరిచినట్టే పరిస్థితులు చేస్తున్నాండి. రెండవది సిటీ ప్రాంతంలో మాత్రం కానీ మాత్రం ఈ హైడ్రా చట్టం తెచ్చి మంచి పనే చేసినారు, చెడు చేసినని నేను అనట్లేదండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మంచి పనే చేసినారు. కానీ పెద్ద పెద్ద గృహాలు పెద్ద అయిన వాళ్ళని వదిలిపెట్టి మాత్రం పేదల మీద కూడా మాత్రం ఇబ్బందులు పెట్టి అది చాలా నెగిటివ్ తెచ్చుకున్నారండి. రెండవది మాత్రం ఫ్రీ బస్ అన్నారు. ఓకే, ఆడవాళ్ళకు మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలే చేసినండి. ఒక ఇంట్లో మాత్రం 2 స్త్రీలు ఉంటే అదే ఇంట్లో 4 పురుషులు ఉంటే వారికి డబల్ పెంచినండి. అది ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చినండి. వాళ్ళకు లాస్ అవుతుంది, ప్రజలకు లాస్ అవుతుంది. ఆ ధనం ప్రభుత్వం మీద పడుతుంది, ప్రభుత్వం నుంచి మన మీదకే పడుతుంది. అలాంటి స్వభావం అయిందండి. అలా చెప్పాలంటే రెండవది మాత్రం ముఖ్యంగా గృహయోగ బలాలు ఇస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ పథకం కింద ఆ గృహయోగ బలాలు మాత్రం ఇస్తామన్న కాడికే ఉన్నారు. కానండి కనీసం ఇప్పటికి 100% కూడా ఇవ్వలేదు. ఇలాంటి చికాకులు చాలా ఉన్నాయండి. కాకపోతే వారి జ్యోతిష బలం రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారు. నేనైతే ఎవరిని విమర్శిస్తలేదు, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మామూలుగా చెప్తున్నా. కానీ రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉన్నది. కానీ ఇవన్నీ అవాంతరాలు అయితే ఉన్నాయి. ఈ అవాంతరాలు తొలగిపోతే వారి జీవితంలో మాత్రం ఫ్యూచర్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం 5 గవ్వలు పడ్డాయండి. కానీ వారికి సరి సమానంగా మాత్రం నవీన్ యాదవ్ గారు వచ్చే అవకాశం ఉన్నదండి, సరి సమానంగా. కానీ కొద్దిపాటి ఒక ఎక్కువ శాతంలో కాకుండా చాలా ఎక్కువ శాతంలో కాకుండా కొద్దిపాటి తేడాలో మాత్రం ఓడిపోయే అవకాశం అయితే ఉందండి.